క్రైస్తలాడండి. ఏసుతో నా జీవితం అనే ప్రోగ్రామ్ కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నా. ఈ ఛానల్ వీక్షించిన మీ అందరికి కూడా నా ధన్యవాదాలు చెల్లించుకుంటున్నానండి. ఈ రోజున మరి సరికొత్త అంశం తెలుసుకుందాం. ప్రార్థన చేసుకునే ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడా నీకు వందనాలు. శ్రేష్టమైన మాటలు మీరు మాకు అందించి మీరే మహిమా ఘనత ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైస్తలాడండి. ప్రైస్తలాడ్. అందరి ఛానల్ వీక్షించండి. చక్కని శ్రేష్టమైన అంశాలు మీ జీవితాల్లో అవలంబించండి. ప్రైస్తలాడ్. ఈ రోజున మరి చదువు గురించి మనం తెలుసుకున్నాం. అంటే చదువుకుంటే శ్రేష్టమైన జ్ఞానం ద్వారా ఉన్నతమైన స్థితిని హోదాను కలిగి ఉండొచ్చని. మరి ఈ రోజున చదువే జీవితమా? చదువు లేకపోతే మరి జీవితం లేదా అంటే నిజమేనండి. ఈ రోజున చదువు చదువు అని చెప్పి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే బిడ్డల్ని ఉన్నతమైన చదువులు చదివించాలని వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా వారు చదవలేని స్థితిలో ఉన్నా సరే వాటిని గురించి ఆలోచించకుండా వారు ఏం చేస్తారు, మేము చదివిస్తున్నాం మీరు చదవాల్సిందే అని చెప్పి వారు కఠినమైన ఆ మాటలు మాట్లాడుతూ, లేకపోతే మీరు ఈ యొక్క ఇంజనీరింగ్ చేయాల్సిందే, ఈ డాక్టర్ చదవాల్సిందే, లేకపోతే ఈ యొక్క గ్రూప్ తీసుకోవాల్సిందే అని చెప్పి అంటూ ఉంటారు. మన పిల్లలకి ఇష్టం లేకుండా ఏ చదువు కూడా చదివించడం దేవుని యొక్క చిత్తము కాదు. ఎందుకంటే ఈ రోజున వారు ఏం చేస్తూ ఉంటారంటే ఆ చదువు అనేది వారికి మరి రాకపోవడం ద్వారా, లేకపోతే చదవలేకపోవడం ద్వారా, అది గుర్తుండకపోవడం ద్వారా వారు ఏం చేస్తారంటే మా తల్లిదండ్రులు మాకు నచ్చిన కాలేజీలో వేయలేదని, లేకపోతే మాకు నచ్చిన గ్రూప్ లో జాయిన్ చేయలేదని, మాకు నచ్చిన కాలేజీ ఫ్రెండ్స్ లేరు కాబట్టి మేము చదవలేకపోతున్నామని అనే సాకులు చెప్పి వారు ఏం చేస్తారంటే ఒక నిరాశ నిస్పృహలోకి వెళ్ళి ఈ చదువు అంటే ఇంట్రెస్ట్ లేకపోవడం ద్వారా వారు ఈ యొక్క పరిస్థితులని కూడా కల్పించుకొని తల్లిదండ్రుల మీద ద్వేషం పెంచుకుంటారు, ఇటు చదువు మీద ద్వేషం పెంచుకుంటారు, వారి యొక్క జీవితం మీద కూడా ద్వేషం పెంచుకుని ఏం చేస్తారంటే మా లైఫ్ వేస్ట్ అని నిరాశ నిస్పృహ, అంటే మేము చక్కని మార్క్స్ సాధించలేకపోతున్నాం, మరి చక్కగా చదవలేకపోతున్నాం, ఉన్నతమైన స్కోర్ రావట్లేదు, లేకపోతే ఫెయిల్యూర్ అనేది మన జీవితాల్లో చూసినాం అని చెప్పి వారు ఏం చేస్తారంటే నిరాశ నిస్పృహలకి కృంగుదల్లోకి వెళ్ళి మరి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు కూడా మరి నెలకొంటున్నాయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ రోజున తల్లిదండ్రులు బిడ్డల్ని చదవమని మరి ఒత్తిడి చేయడం దేవుని చిత్తము కాదు, కానీ ఒకవేళ బిడ్డలకి ఇంట్రెస్ట్ ఉంటే చదువుతారు, ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే వారిలో ఉన్న టాలెంట్స్ ఏంటో గుర్తించాలండి. ఈ రోజున మరి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక టాలెంట్, చక్కగా మాట్లాడడం, లేకపోతే పాటలు పాడడం, చక్కగా వ్రాయడం, లేకపోతే చక్కని దేవుని పాటలు పాడడం, లేకపోతే ఏదైనా మరి చక్కగా వంటలు చేసేవారైతే వంటలు చేసే పనిలోను, లేకపోతే చక్కగా ఇల్లు కట్టేవారైతే ఆ ఇల్లు కట్టే పనిలోను, లేకపోతే ఏదైనా ఫ్యాషన్ డిజైనింగ్ చేసేవారైతే ఆ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ లోను, ఇలాగా వారికి మరి ఏదైనా వారిలో టాలెంట్ ను గుర్తించి దానిలో వారికి నైపుణ్యత కలిగే విధంగా వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలే కానీ ఆ చదువే జీవితం అని వారిని ఆ చదువులోనికి త్రోసివేసి వారిని ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలోకి తీసుకురావడం దేవుని చిత్తము కాదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిడ్డలు చక్కగా చదివితే చక్కగా చదివించండి. ఒకవేళ చదవకపోతే చదువే జీవితం కాదు, చదువు మన జీవితంలో ఒక భాగం మాత్రమే అని గుర్తించి వారిలో ఉన్న టాలెంట్స్ ఏంటో, ఒకవేళ బిడ్డలు చక్కగా డ్రాయింగ్ వేయగలుగుతున్నారా, ఆ డ్రాయింగ్ ని చక్కగా నేర్పరతనంగా వేయగలిగిన స్థితిని వారికి నేర్పించి మనం ఏం చేయాలంటే వారిలో ఉన్న టాలెంట్స్ ని చక్కగా బయటకు తీసుకొచ్చి దానిలో వారు ఉన్నతంగా ఎదుగులాగా మనం ప్రోత్సహించాలి, సహకరించాలి. కానీ వారిని అనరాని మాటలంటూ నీకు చదువు రాదు, నువ్వు వేస్ట్, లేకపోతే నువ్వు ఎందుకు పనికిరావు అని చెప్పి అనడం దేవుని చిత్తము కాదు. ఎందుకంటే థామస్ ఆల్వా ఎడిసన్ ప్రపంచానికే వెలుగునిచ్చిన వ్యక్తి మరి ఒక బల్బుని కనిపెట్టారు కదా, మరి ఆయన 1000 times కూడా ఫెయిల్యూర్, అంటే చదువు విషయంలో కూడా ఆయన్ని మరి ఇంటికి పంపించి వేశారు. దేవునికి స్తోత్రం. ఆ చదువు రాని మొద్దు, అసలు ఈయనకి చదువు చెప్పలేమని, కానీ ఆ వ్యక్తి ప్రపంచానికి ఒక వెలుగునిచ్చి ఒక బల్బు. ఈ రోజున కరెంట్ వినియోగించుకుంటున్నామంటే ఒక చదువుకున్న వ్యక్తి కాదు, ఒక చదువు రాని వ్యక్తి వాళ్ళ తల్లి ఒక థామస్ ఆల్వా ఎడిసన్ గారి తల్లి చదివిస్తే ఆ చదువు ద్వారా ఆయనకున్న బైబిల్ శ్రేష్టమైన జ్ఞానం ద్వారా ప్రపంచానికి ఒక వెలుగునిచ్చే కరెంట్ ద్వారా ఒక బల్బుని కనిపెట్టారే. మరి ఈ రోజున నీ బిడ్డలకి చదువు రావట్లేదని నీ బిడ్డల్ని హింసించడం, దూషించడం దేవుని చిత్తము కాదు, కానీ నీ బిడ్డల్లో ఉన్న నైపుణ్యత ఏమిటో అది గుర్తించి వారికి దానిలో శిక్షణ ఇప్పించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే మరి ఇలా ఇటువంటి పిల్లలందరూ కూడా చదువు రాని పిల్లలను కానీ, లేకపోతే మేము చదవలేం, మర్చిపోతున్నాం, మాకు ఇంట్రెస్ట్ లేదన్న పిల్లలు ఏం చేయాలంటే మీలో ఉన్న టాలెంట్స్ ఈ రోజున చిన్నలైనా పెద్దలైనా ఎవరైనా సరే చక్కగా వంటలు చేసేవారైనా, ఇల్లు కట్టేవారైనా, లేకపోతే మరి ఏ పనులు బటరంగి పని చేసేవారైనా, లేకపోతే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ ఏదైనా సరే మీలో ఉన్న టాలెంట్స్, మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఆ యొక్క
పనిలో మీరు ఏం చేయాలంటే చక్కగా శ్రద్ధ వహించి దాన్ని నేర్చుకొని దానిని చేసినప్పుడు దానిలో నువ్వు ఆశీర్వాదము దీవెన పొందుకుంటావు. లేదు మరి చాలా మంది ప్రజలు ఎలా ఉంటారంటే వారు ఏదో డ్రాయింగ్ వేస్తున్నాంలే, లేకపోతే వంటలు చేస్తున్నాంలే, లేకపోతే ఏదో ఇల్లు కడుతున్నాంలే, లేకపోతే ఏదో వడ్రంగి పని చేసుకుంటున్నాంలే, లేకపోతే ఏదో ఒక వస్తువుల్ని ఇన్వెన్షన్ చేసి క్రియేట్ చేస్తున్నాంలే, అంటే ఒక టెలివిజన్ ని, టెలిఫోన్ ని, లేకపోతే అనేకమైన వస్తువుల్ని కనిపెడుతూ ఇన్వెన్షన్ చేస్తున్నాం కదా, ఏదో చేస్తున్నాం అన్నట్లుగా అశ్రద్ధగా చేస్తే నీ నీ అశ్రద్ధను బట్టి దానిలో నీకు ఆశీర్వాదం కనపడదు. కానీ మరి సామెతల గ్రంథం 22వ అధ్యాయము 29వ వచనం ఒకసారి చదువుతాను. తన పనిలో నిపుణత గలవాడిని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ రోజున నువ్వు చేసే పని ఏదైనా, అంటే నీలో ఉన్న టాలెంట్స్, ఒకవేళ నీకు చదువు రావట్లేదా, ఓకే, చదువు రాకపోతే చదువే మన లైఫ్ కాదు, మన జీవితం కాదు. అంటే మన జీవితంలో చదువు ఒక భాగం మాత్రమే అని గుర్తించి నువ్వేం చేయాలంటే నీలో ఉన్న టాలెంట్స్ ని నీ తల్లిదండ్రులు నీవు ప్రోత్సహిస్తే దానిలో చక్కగా డ్రాయింగ్ వేయగలిగితే, ఫ్యాషన్ డిజైనింగ్ అయితే, ఏ కోర్సు లేకపోతే నీలో ఏ టాలెంట్స్ ఉన్నాయో చక్కగా పాడగలవా, వ్రాయగలవా, చదవగలవా, లేకపోతే ఏ ఏ కార్యాలు నువ్వు చేయగలవో, మిషన్ కుట్టగలిగితే, మరి ఏ కార్యాలు అయితే నీలో ఉన్నాయో ఆ నైపుణ్యాన్ని పెంచుకొని నువ్వు చక్కగా శ్రద్ధగా, మరి చాలా మంది శ్రద్ధగా నేర్చుకోరు కానీ ఏం చేస్తూ ఉంటారంటే ఎదురింటి ముచ్చట్లు, వెనకింటి ముచ్చట్లు, లేకపోతే వారి ఊసి వీరి ఊసి అని చెప్పి మరి దేవుని చిత్తానుసారమైన జీవితాన్ని విడిచి వారు శ్రద్ధగా చేయవలసిన పనిని శ్రద్ధగా చేయకపోవడం ద్వారా ఎవరైనా చూడండి నాసిరకంగా ఇల్లు అసలు ఏ యొక్క అందచందాలు లేకుండా ఏదో కట్టారు అన్నట్లుగా చూస్తే అక్కడికి వెళ్ళిన వెంటనే మనం ఏం చేస్తున్నాం, అరే నీ ఇల్లు కట్టింది ఎవర్రా అని చెప్పి అంటాం. అవునా కాదండి? అరే సరిగా బాగాలేదు అని చెప్తాం. అంటే వాడు ఆ పనిని శ్రద్ధగా చేయలేదు కాబట్టే మరి ఆ పనిలో లోపాన్ని ఎత్తి చూపుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే వంటలు చేసేవారు, ఆ వంటలు అద్భుతంగా చేసే వ్యక్తి ఉప్పు, కారం, పసుపు మొత్తం అన్ని కూడా సమృద్ధిగా మరి ఉండి చక్కని టేస్ట్ ఉందనుకో, అబ్బా ఈ వంట ఎవరు చేశారా బాబు, చాలా చక్కగా చేశారు, మరలా ఇంకోసారి వండించుకోవాలన్నట్లుగా మరి ఏం చేస్తారంటే ఒకవేళ వంట చేసే వ్యక్తివైనా, లేకపోతే వడ్రంగి పని చేసే వ్యక్తివైనా, లేకపోతే ఇల్లు కట్టే వ్యక్తులైనా, లేకపోతే మరి ఈ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసేవారైనా, లేకపోతే ఏ కోర్సు, లేకపోతే ఏ కూలి పనులు చేసేవారైనా మీ పనిలో మీరు శ్రద్ధ వహించి ఆ కార్యాలు చేస్తే మరలా ప్రజలు మీకు ఏం చేస్తారంటే తిరిగి మరలా పని అప్పగిస్తారు. మీరు ఆర్థిక ఆశీర్వాదాన్ని చూడగలుగుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ రోజున మనలో ఉన్న టాలెంట్స్ ఏంటో గుర్తించి వాటిని శ్రద్ధగా మనం చేస్తే, నైపుణ్యాన్ని మనం పెంచుకొని చక్కగా శ్రద్ధగా వాటి మీద శ్రద్ధ వహించి ఆ కార్యాలు చేస్తే మరలా మనకి ఆర్థిక ఆశీర్వాదం అనేది దీవెనకరంగా ఉంటుంది. మన భవిష్యత్తు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అంటే ఈ రోజున నువ్వు దానిలో ఒకవేళ వంట చేసేవాడు ఏ ఉప్పు కారం ఎక్కువ వేసేసి లేకపోతే తక్కువ వేసేసి ఇచ్చా చండాలంగా ఉందిరా బాబు, వీడికి ఇంకోసారి వంటకి అసలు వీడిది వంట కూడా చేయించుకోకూడదు అన్నట్లుగా ఉండడం దేవుని చిత్తం కాదు. అంటే ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే తన పనిలో నిపుణత కలిగిన వాడిని చూచావా, వాడు అల్పుల ఎదుట కాదు రాజుల ఎదుటే మరి నిలబడతాడని దేవుని వాక్యం సెలవుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ చక్కగా వంటలు చేసే టాలెంట్ ఉన్నా, ఫ్యాషన్ డిజైనింగ్ అన్నా, లేకపోతే డ్రాయింగ్ అన్నా, వీటిలో నీ నైపుణ్యాన్ని చూపించి, అంటే నీకున్న నైపుణ్యాన్ని, అంటే నీవు కలిగిన ఆ టాలెంట్ లో నీవు శ్రద్ధ వహిస్తే నువ్వు ఆశీర్వాదకరంగా దానిలో ఉన్నతమైన ఘన విజయాన్ని పొందుకుంటావు. లేదు దానిని అశ్రద్ధ వహించి చేస్తూ నువ్వు అటు ఇటు ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుంటూ, లేకపోతే వాటిని వీటిని చూస్తూ నీ జీవితాన్ని కాలక్షేపంగా గడిపావా, నువ్వు చేయవలసిన పని శ్రద్ధగా చేయలేదు కాబట్టి నాసిరకమైన స్థితిని బట్టి నీకు ఏం చేస్తావు, ఇంకోసారి ఆ పని నీకు రాకుండా పోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మనం శ్రద్ధ వహించి మనలో ఉన్న టాలెంట్స్ ఏంటో గుర్తించి, ఒకవేళ చదువు రాలేదా, ఓకే పర్వాలేదు, చదువు రాకపోయినా మనలో ఉన్న టాలెంట్స్ మన తల్లిదండ్రులు మనల్ని ప్రోత్సహించి ఏదైనా మిషన్ కుట్టే పైనా సరే మరి ఏ పని నేర్పించిన వాటిలో నైపుణ్యాన్ని సంపాదించుకుని శ్రద్ధగా చేసినప్పుడు దేవుని ఆశీర్వాదం మన జీవితాల్లో దీవెనకరంగా చూడవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు కానీ సేవ పరిచర్య చేసే బిడ్డలైన వారు చక్కగా పాటలు పాడేవారైనా, ప్రార్థన చేసేవారైనా, వాక్యం చదివేవారైనా, లేకపోతే దేవుని సన్నిధిలో ప్రార్థించేవారైనా, లేకపోతే దేవుని వాక్యాన్ని ప్రకటించేవారైనా, ఎవరైనా సరే ఇహలోక సంబంధమైన లోకానుసారమైన జీవితం వైపు చూస్తూ నీ యొక్క సేవా పరిచర్యలో నీవు పాల్గొంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేవు. కానీ ఎవరైతే ఈ లోకానుసారమైన జీవితాన్ని విడిచి
కష్టములైన, నష్టములైన, ఇరుకులైన, ఇబ్బందులైన, శ్రమలైన సంఘం చేత పోషింపబడుతూ, సంఘాన్ని పోషిస్తూ, సంఘాన్ని ఆత్మీయ ఆహారంతో పోషింపబడుతూ, మరి ఆత్మీయ స్థితిలో నడిపిస్తూ ఎన్నో శ్రమలు, ఇబ్బందులు తట్టుకుని నిలబడితేనే నీవు నిజమైన సేవకుడు. గాని ఏదో పొట్టకూటి కోసం 4 మెతుకులు సంపాదించుకోవడానికి నాకు గృహ అవసరాలు తీర్చుకోవడానికి అన్నట్లుగా నువ్వు సేవా పరిచర్య చేస్తే, లేకపోతే నీ యొక్క సంఘంలో ఉన్న బిడ్డలందరూ కూడా తప్పు త్రోవలలో భయంకరమైన వ్యసనాలతో కూడిన జీవితం జీవిస్తూ వారు చెడిపోతున్న స్థితిలో ఉన్నా సరే వారిని హెచ్చరించకుండా, గద్దించకుండా నీ పొట్టకూటి కోసం నువ్వు చూసుకొని నీవు ఆ యొక్క పరిచర్యను ఏదో వెళ్ళామా వచ్చామా అన్నట్లుగా చెప్తే, దేవుడు ఖచ్చితంగా దేవుని ఉగ్రత నువ్వు చూడవలసి వస్తుంది. సేవకుడు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది సేవకులకి అనే కాదు గాని దేవుని పరిచర్య, దేవుని బిడ్డలు ఎందరైతే యేసు సువార్తను ప్రకటిస్తున్నారో వారందరూ కూడా యేసు శిష్యులుగా ఉన్నారు. అంటే సర్వలోకమునికి వెళ్లి సర్వ సృష్టికి కూడా దేవుడు సువార్తను తెలియజేయమన్నారు. ఆ సువార్తను ఎందరైతే తెలియజేసిన ప్రజలు ఉన్నారో, అంటే ప్రార్థించే వారి దగ్గర నుంచి, పాటలు పాడే వారి దగ్గర నుంచి, వాక్యం చదివే వారి దగ్గర నుంచి, వాక్యం చెప్పే వారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలంటే శ్రద్ధ వహించి చేయాలి. కానీ అశ్రద్ధగా నువ్వు చేసావా, మరి ఒకనొక దినాన నువ్వెవరవో కూడా మాకు తెలియదని దేవుడి వాక్యం మత్తయి సువార్తలో కూడా ఉంటది కదా. దేవునికి స్తోత్రం. నీ నామమున ప్రభా నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా, లేకపోతే అద్భుతములు చేయలేదా అని వారు వచ్చి దేవుణ్ణి అడుగుతారంట. అప్పుడు అక్రమము చేయవారులారా మీరు నా యొద్ద నుండి తొలగిపోండి దేవుడు చెప్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మనం చేసే పని ఏదైనా సరే, సేవా పరిచర్య అయినా సరే, మనం చేసే మన జీవితానికి సంబంధించిన ఈ లోకల బ్రతకడానికి కావాల్సిన బ్రతుకుదెరువు విషయంలో అయినా సరే శ్రద్ధ వహించి చేస్తే ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. దేవుని దీవెనలు ఉన్నతంగా ఆశీర్వాదకరమైన మేలులు పొందుకుంటావు. లేదా అశ్రద్ధ వహించావా, నీ పనిని దేవుడు చూస్తాడు. నీ పొట్టకూడు కోసం 4 మొక్కలు చెప్తే రేపటి రోజున కొయ్య కాలు గడ్డి ఆ యొక్క పనిని దేవుడు పరీక్షించినప్పుడు అది దేవుని ఎదుట నిలబడలేకపోతే దేవుని ఉగ్రత తప్పదు. కాబట్టి ఈ రోజున సేవకులైన వారైనా సరే, దేవుని యొక్క బిడ్డలైనా సరే, ఎవరైనా దేవుని పరిచర్యలో పాలిభాగస్తులుగా ప్రతి ఒక్కరి గురించి దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఏంటంటే మనము చేసే పరిచర్య ఏదైనా సరే, ఏ పనిలో అయినా సరే శ్రద్ధ వహించి మనం ఆ కార్యాన్ని చేయలేకని లోకానుసారమైన జీవితాల వైపు చూస్తూ, అమ్మో నాకు ఈ బాధ వస్తుంది, ఇబ్బంది వస్తుంది, లేకపోతే సంఘం ద్వారా ఈ డబ్బు రాదేమో, లేకపోతే సంఘం చేత మేము పోషింపడలేమేమో, లేకపోతే సంఘం ద్వారా మేము ఈ యొక్క వృద్ధిని చూడలేమేమో అమ్మో అని చెప్పి ఆ సంఘాల ద్వారా మేము ఏం పోగొట్టుకుంటామని చెప్పి సంఘాన్ని హెచ్చరించకుండా, గద్దించకుండా, సంఘాన్ని ఆత్మీయంగా నడిపించకుండా, సంఘం తప్పు త్రోవలో నడుస్తుంటే మరి ఆ విధంగా వదిలివేయడం దేవుడి చిత్తము కాదు. కానీ హెచ్చరించి, గద్దించి, దేవుని వాక్యానుసారమైన జీవితం ప్రతి బిడ్డలో వచ్చే వరకు కూడా ఉపవాస కన్నీటి ప్రార్థనలతో ఏ సేవకురాలైతే సేవకురాలు ప్రతి ఒక్కరు విశ్వాసులు దేవుని బిడ్డలు ఎందరైతే దేవుని యొక్క పని శ్రద్ధగా చేస్తారో వారు ఖచ్చితంగా దేవుని దీవెనలో ఆశీర్వాదాలు పొందుకుంటారు. కాబట్టి నీవు నేను అల్పులేదట కాదు, ఘనమైన మన దేవుని ఎదుట నిలబడాలంటే మనం ఏం చేయాలంటే దేవుని పరిచర్య విషయమైనా సరే, మనం ఏ పనిలో అయినా సరే ఈ లోకల బ్రతుకు తెరువు దగ్గర నుంచి దేవుని పరిచర్య వరకు చూస్తుంటే శ్రద్ధ వహించి ఆ పని చేస్తే మనల్ని దేవుడు ఆయన ఎదుట నిలబెట్టుకుని ఆయన ఆ నిత్య జీవ కిరీటము, ఆయన నిత్య మహిమ, ఆ ఉన్నతమైన బహుమానాలు నీవు నేను పొందుకోవడానికి అర్హులుగా ఉంటాం. కాబట్టి ఈ రోజు నుంచైనా చదువుకుంటున్న పిల్లల దగ్గర నుంచి స్త్రీలైనా పురుషులైనా ప్రతి ఒక్కరూ కూడా మీరు కలిగి ఉన్న పనిని, దేవుడు మీలో ఉన్న టాలెంట్స్ ని, అది దేవుని పరిచర్య చేసేవారైనా, కష్టపడేవారైనా, మరి వంటలు చేసేవారైనా, ఫ్యాషన్ డిజైనింగ్ అయినా, డ్రాయింగ్ అయినా, ఏ కోర్సులో, లేకపోతే నీకు ఏ మిషన్ కుట్టే తలాంతుని, ఏ తలాంతు నీకు దేవుడు ఏటిని మీ టాలెంట్స్ పెట్టాడు, ఆ టాలెంట్స్ లో నైపుణ్యాన్ని సంపాదించుకుంటే శ్రద్ధ వహించి చేయండి. అంతేగాని లోకానుసారమైన జీవితాల వైపు వారి గురించి వీరి గురించి మాట్లాడుతూ నీ పనిలో నైపుణ్యాన్ని నీవు మరి కోల్పోవద్దు. కాబట్టి ఈ రోజు నుంచైనా మన జీవితాలు దేవుని సన్నిధిలో సమర్పించుకుందాం. మాకు చదువు రాదు, మాకు చదువు లేదు, మాకు జ్ఞానం లేదు, అయినా సరే నీవు మాలో కొంత టాలెంట్ ని పెట్టావు, ఆ టాలెంట్ ని వినియోగించుకొని మేము శ్రద్ధగా ఆ పని చేసి ఉన్నతమైన ఆశీర్వాదం పొందుకోవాలనుకుంటున్నాం. కాబట్టి చదివే మా జీవితం కాదయ్యా, చదువు మా జీవితంలో ఒక భాగం మాత్రమే, అది లేకపోతే మాకు లైఫ్ లేదు అన్నట్లుగా బ్రతకడం దేవుడి చిత్తము కాదు. కానీ ఈ రోజున దేవుడు మనలో ఉన్న టాలెంట్స్ గుర్తించి ఆ వైపుగా అడుగులు వేసి ఆశీర్వాదాన్ని పొందుకుందామా? ప్రార్థన. పరిశుద్ధుడైన గొప్ప దేవుడా నీకు వందనాలు, శ్రేష్టమైన మాటలు మీరు మాకు అందించారు దేవా, మీకు వందనాలు.
మహిమానికే ఘనతానికే ప్రభావములు మీకే చెల్లించుకుంటూ ఎందరైతే బిడ్డలు నైనా చదువు రావట్లేదు, మాకు ఏ పొజిషన్ లేదు, ఏ పోషణ లేదు, మేము ఎలా బ్రతకాలనుకుంటున్నారో దేవ వారిలో ఉన్న టాలెంట్స్ వారు గుర్తించి శ్రద్ధగా నాయన వారిలో ఉన్న నైపుణ్యాన్ని పెంచుకునే శ్రద్ధగా పనులు చేసి ఉన్నతమైన దీవెన ఆశీర్వాదాన్ని పొందుకొని నాయన దేవుని మహిమాతమైన బిడ్డలుగా నాయన వారిని దీవించి ఆశీర్వదించి ఫలింపచేయమని యేసు పరిశుద్ధ నామమున నాయన ప్రభా మీ ఘనమైన దీవులు నాయన మహిమ కలిగిన కార్యాలు వారి కుటుంబ జీవితాల్లో జరిగించమని యేసు పరిశుద్ధ నామముని ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్.